సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతనేని కథలు కవిత్వం ఛానల్కి సుస్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతనేని. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న స్వీయ కవిత జానకి కన్నుల జలది తరంగం కవిత వినండి. ఈ కవిత 2025 డిసెంబర్ 31 ది ఫెడరల్ తెలంగాణ.comలో ప్రచురితమైనది. ఇప్పుడు కవిత్వంలోకి వెళ్ళిపోదాం. జానకి కన్నుల జలది తరంగం. నిన్న నీకు సమీపంగా వచ్చి వెళ్ళాను. చిరుగాలి తరగల నిన్ను సృశించి వెళ్ళానేమో కూడా. నిన్న నీకు సమీపంగా వచ్చి వెళ్ళాను. చిరుగాలి తరగల నిన్ను సృశించి వెళ్ళానేమో కూడా. ముందుగా నీ వద్దకు రావాలని వద్దని కూడా అనుకోలేదులే. రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని అనుకున్నా. ముందుగా నీ వద్దకు రావాలని వద్దని కూడా అనుకోలేదులే. రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని అనుకున్నా. అంతకు ముందు కూడా మన మధ్య ఓ అంతర్గత సంభాషణ జరిగింది కూడా. అంతకు ముందు కూడా మన మధ్య ఓ అంతర్గత సంభాషణ జరిగింది కూడా. అయినా నేను వస్తున్న సంగతి చెప్పనే లేదు. నువ్వు అక్కడుంటేనేం, నేనిక్కడుంటేనేం. తలపుల వారధి అనుక్షణం కలిపే ఉంచుతుంది కదా. నువ్వు అక్కడుంటేనేం, నేనిక్కడుంటేనేం. తలపుల వారధి అనుక్షణం కలిపే ఉంచుతుంది కదా. గడపటి కాలంలో జానకి కన్నుల జలది తరంగం, రాముని మదిలో విరహ సముద్రం గురించి కొన్నిసార్లు డగ్గుత్తికతో చెప్పుకుని ఉంటాం. వందల వేల సార్లు మనసంతా పెట్టి విని ఉంటాం. మోగగా రోధించి ఉంటాం. గడపటి కాలంలో జానకి కన్నుల జలది తరంగం, రాముని మదిలో విరహ సముద్రం గురించి కొన్నిసార్లు డగ్గుతికతో చెప్పుకుని ఉంటాం. వందల వేల సార్లు మనసంతా పెట్టి విని ఉంటాం. మోగగా రోధించి ఉంటాం. ఇన్నేళ్ల తర్వాతైనా కొన్ని నిమిషాలు ఎదురెదురుగా నిలబడి మర్యాదల సరిహద్దుల మధ్య చూసుకోవటం, పలకరించుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. చిరుగు హృదయానికి అతుకు వేసుకున్నట్లు సొట్టపడిన పాత్రకు మాట్లు వేసుకోవటంలా ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాతైనా కొన్ని నిమిషాలు ఎదురెదురుగా నిలబడి మర్యాదల సరిహద్దుల మధ్య చూసుకోవటం, పలకరించుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. చిరుగు హృదయానికి అతుకు వేసుకున్నట్లు సొట్టపడిన పాత్రకు మాట్లు వేసుకోవటంలా ఉంటుంది. నా రాకపోకల దారిలో రైలు మార్గం కనపడింది. కాసేపు అక్కడ ఆగాల్సి వచ్చింది. ఎన్నటికీ కలవని ఆ పట్టాలను చూస్తూ ఖచ్చితంగా అవి మనమిద్దరమే అనుకున్నాను. ఎన్నటికీ కలవని ఆ పట్టాలను చూస్తూ ఖచ్చితంగా అవి మనమిద్దరమే అనుకున్నాను. అసలు నువ్వు నేను కలిసి లేనిదెప్పుడు? ఇంతకు ముందు మనలా లక్షల మంది కూడా ఇలా చెప్పుకునే ఉంటారు. అసలు నువ్వు నేను కలిసి లేనిదెప్పుడు? ఇంతకు ముందు మనలా లక్షల మంది కూడా ఇలా చెప్పుకునే ఉంటారు. యు ఆర్ అవుట్ ఆఫ్ మై సైట్, యు ఆర్ అవుట్ ఆఫ్ మై మైండ్, ఇన్ మై హార్ట్ అని. నేను అదే చెప్తున్నా. కినుక వహించకు. యు ఆర్ అవుట్ ఆఫ్ మై సైట్, యు ఆర్ అవుట్ ఆఫ్ మై మైండ్, ఇన్ మై హార్ట్ అని. నేను అదే చెబుతున్నా. కినుక వహించకు. ఇద్దరు మనుషులు కలిసి కుశల ప్రశ్నలు వేసుకుని ఆత్మీయ కరచాలనం చేసుకుంటే కూడా ఎవరేం అనుకుంటారో, ఊహాగానాలు చేస్తారో అని యోచించే పిరికిదాన్ని. ఇలాంటి బీరువుని జన్మ జన్మలకు ప్రేమించకు. వదిలేయమన్నానని వదిలేయకు. ఇద్దరు మనుషులు కలిసి కుశల ప్రశ్నలు వేసుకుని
ఆత్మీయ కరచాలనం చేసుకుంటే కూడా ఎవరేం అనుకుంటారో, ఊహాగానాలు చేస్తారో అని యోచించే పిరికిదాన్ని. ఇలాంటి బీరువుని జన్మజన్మలకు ప్రేమించకు, వదిలేయమన్నానని వదిలేయకు. ఇంటికి వెళ్ళాక అనుకున్నా, బృందావనం విడిచి ద్వారకకు వెళ్ళిన కృష్ణుని తలుచుకుంటూ పొన్న చెట్టు నీడన నిలబడి ఉన్న రాధని నేను అని. చండీదాస్ సృజించిన ధీర రాధని కాను నేను అని. ప్రియురాలిని తలపుల్లో నింపుకుని దుఃఖ కవిత్వాన్ని రాసుకునే గాలిబ్ కవిని నేను అని. ఇంటికి వెళ్ళాక అనుకున్న, బృందావనం విడిచి ద్వారకకు వెళ్ళిన కృష్ణుని తలుచుకుంటూ పొన్న చెట్టు నీడన నిలబడి ఉన్న రాధని నేను అని. చండీదాస్ సృజించిన ధీర రాధని కాను నేను అని. ప్రియురాలిని తలపుల్లో నింపుకుని దుఃఖ కవిత్వాన్ని రాసుకునే గాలిబ్ కవిని నేను అని. పిరికివారి స్వర్గం కవిత్వం అని నమ్మిన దాన్ని ఈ కవితా మాలికలైన ప్రేమతో స్వీకరించు. పిరికివారి స్వర్గం కవిత్వం అని నమ్మిన దాన్ని ఈ కవితా మాలికలైన ప్రేమతో స్వీకరించు. కనీసం ఈ కవన సముద్రాన అయినా చేతులు కలిపి మునకలు వేద్దామా అంటాను. కనీసం ఈ కవన సముద్రాన అయినా చేతులు కలిపి మునకలు వేద్దామా అంటాను. నాకు ధైర్య సాహసాలు ఎక్కువే అని కూడా అంటాను. హాస్యంగా చిప్పిల్లుతున్న కన్నీరు సాక్షిగా నాకు ధైర్య సాహసాలు ఎక్కువే అని కూడా అంటాను. హాస్యంగా చిప్పిల్లుతున్న కన్నీరు సాక్షిగా. ఇదంతా నువ్వేం పట్టించుకోకు, నీకసలు ఏమీ తెలియదు. మునిగింది తేలింది నేనే. ఇదంతా నువ్వేం పట్టించుకోకు, నీకసలు ఏమీ తెలియదు. మునిగింది తేలింది నేనే. జానకి కన్నుల జలది తరంగం కవిత్వం విన్నారు కదా. కవి వనజ తాతినేని. మిత్రులారా, ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కవిత్వము, కథలు, అనువాద కథలు, మ్యూజిక్స్, పాటలు, సాంఘికమైన విషయాలు ఎన్నో ఈ ఛానల్లో పొందుపరిచాను. తప్పకుండా మరికొన్ని వీడియోలను చూస్తూ ఉండండి. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.